వెల్కమ్ బ్యాక్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరగబోయే సీఎం రేవంత్ కార్యక్రమానికి భారీ భద్రతను ఏర్పాటు చేశామని ఎస్పీ సంకీర్తి తెలిపారు. 1100 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను సిద్ధం చేశామన్నారు. సీఎం రేవంత్ కార్యక్రమం 3 గంటల పాటు కొనసాగుతుందంటున్న ఎస్పీ సంకీర్తితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆయన ఎప్పుడొస్తారు, ఎన్ని గంటలు ఉంటారు, ఆయన కార్యక్రమ వివరాలన్నీ కూడా మన ఎస్పీ సంకీర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఈ పర్యటన విజయవంతం చేసేందుకోసం మన పోలీస్ విభాగం ఎంతమందిని పోలీసు వాడుతుంది, ఎలాంటి పర్యటన వివరాలు తెలపండి. ఓకే, సో అందరికీ నమస్కారం. ఫస్ట్ సీఎం ప్రోగ్రామ్ వచ్చేసరికి ఈరోజు ఆఫ్టర్నూన్ 2 o'clockకి ఫస్ట్ కోడివెట్ అంచులో ల్యాండ్ అవుతున్నారు. సో అక్కడ సీఎం గారి ప్రోగ్రామ్ టెంపుల్లో అండ్ గెస్ట్ హౌస్ ఇనాగ్రేషన్ అంతా కలిపి ఒక ½ an hour ప్రోగ్రామ్, బట్ టు అండ్ ఫ్రో అంతా కలిపి ఒక 1 hour టైం అక్కడ పట్టొచ్చు. అక్కడ నుంచి ఇక్కడికి అరౌండ్ 3 o'clock వస్తున్నారు సీఎం గారు. ఇక్కడ ప్రోగ్రామ్ అరౌండ్ 2 hours ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఎస్హెచ్జి గ్రూప్స్కి కొంచెం చెక్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ కొంతమంది మెంబర్స్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత పబ్లిక్ మీటింగ్లో సార్ పార్టిసిపేట్ చేస్తారు. సో 5 o'clock మీటింగ్ తర్వాత సార్ చాపర్లో హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. సో దీనికి సంబంధించి పోలీస్ సైడ్ వచ్చేసరికి మేము అరౌండ్ 1150 ఫోర్స్ని మేము డిప్లాయ్ చేయడం జరిగింది బందోబస్తు గురించి. సో బోత్ ప్రోగ్రామ్స్ అక్కడ కొడవెట్ అంచే యాజ్ వెల్ యాజ్ ఈ పబ్లిక్ మీటింగ్ సంబంధించి మేము డిప్లాయ్మెంట్ చేశాం. మొత్తంగా ఒక 3 hours ప్రోగ్రామ్ ఉంటుంది సార్. సో ప్రోగ్రామ్ అరౌండ్ 3 hours, 2 o'clock నుంచి 5 o'clock వరకు ప్రోగ్రామ్ ఉంటుంది. సో 2 programs కొడవెట్ అంచే యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ మీటింగ్ అండి. చూసినాం, మొత్తానికి 3 గంటల కార్యక్రమం అయినది ఉంటుంది. అందుకోసం కావాల్సిన తగు జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. 1100 మంది పోలీసుని ఇక్కడ ఉపయోగించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు నిర్వహిస్తున్నామని చెప్పేసి మనతో ఎస్పీ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV, భూపాలపల్లి.